పీకే ఇక్కడ ఇస్తే తెలిసిన వాళ్ళు ఉంటారు, పెంచకపోతారు, ఓట్లు వేపిస్తారు. మనం ఎవరో అక్కడ వచ్చి ఇక్కడ చేస్తే బాగుంటుందా? నరేంద్ర చౌదరి గారు మీరు ముందర ఉండండి. నరేంద్ర చౌదరి గారు, శ్రీనివాస్ గారు, వాణి తేజ ఇక్కడ లోకల్ గా ఉన్నారు. ఈ అక్రమంగా కేసులు పెట్టే ఆడవాళ్ళను చెరబట్టే అన్ని వర్గాలకు చిత్రహింసలు చెప్పుకోలేని ఉగాది పండుగ వస్తా ఉంటే అందరూ కూడా కొత్త బట్టలు వేసుకుంటారు కాబట్టి అలా కొత్త చేయండి. గత 40 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం, మనకు వస్తూ ఉన్నారు, చేస్తున్నాం. ప్రతిరోజు మన టీవీలో, వీడియోలో, పత్రికలో కనపడుతున్నాం కదా. నాయకుడు కనపడాలి, అర్థం చేసుకోండి కార్యకర్తలారా, నాయకులారా. దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు యువకుడు, ఉత్సాహవంతుడు, యువ పారిశ్రామికవేత్త, కొత్తదనానికి మారు పేరు, గతంలో ఎంపీపీగా మెచ్చి తెచ్చుకున్నటువంటి నాయకుడు దగ్గుపాటి ప్రసాద్ గారు ఈసారి ఎమ్మెల్యేగా చేస్తే స్మార్ట్ సిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అనేకమైన మౌలిక వసతులన్నీ కూడా అందుబాటులోకి తెస్తాడు. ఇక్కడ లోకల్ 4-5 మంది ప్రచారంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ఈ ఆశేష జనాలను చూసి మేము గెలిచిపోయినాం, భారీ మెజారిటీతో గెలుస్తున్నాం. ఇక్కడ అనేక సమస్యలు గంట లోపలే దాదాపు 10-15 సమస్యలు ఇక్కడ లోకల్ మా కేడర్ తీసుకొచ్చారు. ఆ సమస్యలు ఖచ్చితంగా మేము మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిష్కరిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా పారిశుద్ధ్యం, మంచినీటి సౌకర్యం ఇక్కడ కనిపించలేదు. అలాగే ముఖ్యంగా డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది ఇక్కడ.